హాసన్ లోకనాయకుడిగా ఇండస్ట్రీలోనే పేరు ఉన్న అతి తక్కువ మంది నటులలో ఒకరు. నటన పరంగా ఎలాంటి వంక పెట్టడానికి లేదు. ఆయన ఒక శిఖరం లాంటి వ్యక్తి. అయితే వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి పరిశీలిస్తే ఎవరు ఆయన పనులను ఒప్పుకోలేరు. మరీ ముఖ్యంగా భార్యలను మార్చడంలో దిట్ట. ఒక పెళ్లి తర్వాత మరో పెళ్లి, ఆ పెళ్లి తర్వాత మరో పెళ్లి అంటూ వరుస పెట్టి తన లైఫ్లోకి వచ్చిన ఆడవారిని వదిలేసుకొని మరో కొత్త వారితో సెటిల్ అయిపోతూ ఉంటాడు అని అపవాది కూడా మూటగట్టుకున్నాడు. మొదట వాణి గణపతి అనే ఒక డాన్సర్ ని పెళ్లి చేసుకున్నాడు కమల్ హాసన్. ఇంట్లో అందరి మద్దతు ఈ పెళ్లికి ఉండగా వీరి పెళ్లి జీవితం కొన్ని నెలల పాటు బాగానే సాగింది. అయితే మహాపురుషుడు అయిన కమల్ హాసన్ చాలా తక్కువ సమయంలోనే బాలీవుడ్ నటి అయిన సారికతో ప్రేమలో పడ్డాడు. అయితే వాణి గణపతి సాంప్రదాయమైన కుటుంబంలో నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి కమల్ హాసన్ చేసిన పనులను కుటుంబం అందరి ముందు ఎండగట్టింది. దాంతో ఆమెపై అక్కసు పెంచేసుకున్నాడు కమల్. విడాకులు అవ్వడానికి కాస్త సమయం ఉండడంతో వాణి కమల్తో విడిగా జీవించడం మొదలుపెట్టాడు. ఆలోపే సారికతో పెళ్లి కాకుండానే సంసారం మొదలుపెట్టాడు కమల్. ఆ విషయాన్ని ఫోన్ చేసి మరీ చెప్తూ ఆమెను ఇబ్బంది పెట్టేవాడు. తన సామాన్లు అక్కడే ఉన్నాయని, బట్టలు ఉన్నాయి అంటూ ఫోన్ చేసి అతడి జీవితం సారికతో ఎంతో సంతోషంగా ఉందో అంటూ చెప్తూ రాక్షస ఆనందాన్ని పొందేవాడు. ఆ టైంలో సారిక కూడా కమల్ హాసన్ మాయలో పడింది. పెళ్లి కాకుండానే గర్భవతి కూడా అయింది. ఏ భర్త ఏ భార్యకు చెప్పని విధంగా ఆ ఫోన్లో ఆమెను ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టేవాడట. ఏ సంఘటన జరిగినా అది ఈ కుటుంబం అందరికీ తెలిసేది. దాంతో మరింత వాణి గణపతిపై అక్కసు పెంచేసుకున్నాడు. అలా కొన్నాళ్లకు వారికి విడాకులు వచ్చాయి. సారికతో ఆ తర్వాత వివాహం జరిగింది. వాణి గణపతి జీవితాంతం ఒంటరిగానే ఉన్నారు. ఇక సారికతో కూడా విడాకులు తీసుకున్నారు. వారికి 2 కూతుళ్లు పుట్టాక విడాకుల బాట పట్టారు. కానీ సారిక కూడా ప్రస్తుతం ఒంటరిగానే జీవిస్తుంది. మళ్ళీ గౌతమితో ముందు నుంచి ఉన్న పరిచయంతో మరోసారి ప్రేమలో పడ్డాడు. వారి ప్రేమ కూడా 10 ఏళ్ల సహజీవనం తర్వాత విడిపోవలసి వచ్చింది. ఆమె కూడా ప్రస్తుతం మళ్ళీ ఒంటరిగానే ఉంటుంది. కమల్తో కాపురం చేసిన ఏ అమ్మాయి కూడా మరోసారి పెళ్లి చేసుకోవడానికి ధైర్యం చేయదు. అలా ఉంటుంది మనోడి టార్చర్.